థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్స్ ఎందుకంటే ఒకటే వీడియోతోని ఇట్లా ఇంగ్లీష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్న 3500 రూపీస్ ఉంటుంది, క్రియేటివ్ యాప్లో ఉంటుంది అంటే ఏం ఆలోచించకుండా కొనేసిండ్రు. ఒకటే వీడియో ఉంది, వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు, అయినా కొన్నారంటే మీరు ఎంత నమ్ముతున్నారో అర్థమైంది. అండ్ మీ నమ్మకాన్ని 1% కూడా వమ్ము చేయను అంటారు కదా. సో మీరు ఎంత నమ్మిరో దానికి డబుల్ ఇస్తా. మీరు ఒక్కరోజు కూడా ఒక సెకండ్ కూడా రిగ్రెట్ ఫీల్ గారు ఈ కోర్స్ తీసుకున్నందుకు. అరే అనవసరం తీసుకున్నాం, డబ్బులు వేస్ట్ అయినాయి అనే ఫీలింగ్ మీకు ఏ రోజు కూడా, ఇప్పుడు కాదు, ఈ 6 months 1 year కాదు, మీరు చచ్చిపోయినంత వరకు ఏ రోజు కూడా అనవసరంగా ఇది తీసుకుందాము అనిపించకుండా చేసే బాధ్యత నాది. నాకు వదిలేసేయండి. దానికి థ్యాంక్ యూ. సారీ ఎందుకంటే చాలా టైం తీసుకుంటున్న వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఒకటే వీడియో అప్లోడ్ చేసిన, ఇది 2వ వీడియో. సో టైం ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇప్పుడు ఇంగ్లీష్ కోర్సులు చాలా ఉన్నాయి మార్కెట్లో. కొన్ని ఫ్రీగా ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాయి, కొన్ని వర్బల్ ఎబిలిటీ నేర్పిస్తున్నాయి, కొన్ని స్పెసిఫిక్ ఎగ్జామ్స్కి నేర్పిస్తుంది, క్యాట్కి, ఐఎల్స్కి, లేదా గ్రూప్స్కి, లేదా గవర్నమెంట్ జాబ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, లేదా టెట్కి, ఇట్లా ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రతి ఎగ్జామ్కి ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారు, ట్యూటర్స్ ఉన్నారు, ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ ఉన్నారు, చిన్నప్పుడు స్కూల్లో నేర్పించిండ్రు. ఎన్నో బుక్స్ ఉన్నాయి, రెనెన్ మార్టిన్ అని, ఇంకా ఎన్నో గ్రామర్ బుక్స్ ఉన్నాయి, లేదా ఎన్నో స్టోరీ బుక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ డీటెయిల్, నాన్ డీటెయిల్, ఇంగ్లీష్ ఈజ్ అన్ ఓషన్ అంటారు. సో నేను ఈ కోర్స్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ వీడియోస్, ఇట్ కుడ్ బి యూట్యూబ్ వీడియోస్ ఆర్ ఎన్నో కోర్సులు ఎన్రోల్ చేసుకున్నప్పుడు, వాళ్ళు చెప్పే విధానం గమనించినప్పుడు, లేదా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ని, పెద్ద పెద్ద ట్రైనర్స్ని కలిసినప్పుడు నాకు ఏమర్థమైందంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంది ఇంగ్లీష్ నేర్పించడానికి. అంటే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4. కాకపోతే ఎన్నో ఏండ్ల నుంచి ఉంది ఇది. అంటే 1990s, 1980s, నన్ను అడిగితే 1950s నుంచే ఉందనుకుంటా. సో ఇన్ని ఏండ్ల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని డికేడ్స్ నుంచి, కొన్ని జనరేషన్స్ నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు. అదే ఫిక్స్డ్ ఫార్మాట్లో నేర్పిస్తూ వస్తున్నారు. మరి ఇంతమంది ఇన్ని కోర్సులు పెట్టి ఇంత ఇంగ్లీష్ నేర్పిస్తుంటే, ఇంత ఫ్రీ స్టఫ్ మనకు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో అవైలబుల్ ఉన్నప్పుడు, మరి ఇంతమంది నేర్పిస్తున్నారు కదా, అయితే మరి అందరికి ఇంగ్లీష్ వచ్చేసి ఉండాలి కదా. ఇప్పటికే ఇన్ని అవైలబుల్ సోర్సెస్ ఉన్నప్పుడు, ఇన్ని బుక్స్ ఉన్నప్పుడు, చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ నేర్పించినప్పుడు, అది ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అయితే ఉంటుంది కదా. మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్లో, ఇప్పుడు కూడా మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్లో అంటున్నాను నేను, సెంటెన్స్ అనేది ఇంగ్లీషే కదా. అట్లా మనం ఎవ్రీడే మాట్లాడుతున్న భాషలో సగం పైన ఇంగ్లీషే ఉంటుంది. అయితే కూడా మనకు ఇంగ్లీష్ మాట్లాడాలంటే బెరుకుంది. ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాలన్నా, ఇంగ్లీష్ క్లియర్ చేయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో లేదా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్లో చేయాలన్నా, ఎందుకు మరి ఇంత ప్యానిక్ అవుతున్నాం? ఎందుకు ఇంత భయపడుతున్నాం? మరి మనలో 90% ఆఫ్ ద మెంబర్స్కి ఇంగ్లీష్ వచ్చేసి ఉండాలి కదా, ఎందుకు వస్తలేదు అని ఆలోచిస్తే, అంటే ప్రతి ఒక్క కోర్సు కూడా, అంటే వాళ్ళని ఏం తక్కువ చేసి మాట్లాడతలేను, వాళ్ళని ఏం తప్పు పడతలేను, కానీ ఏమవుతుందంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ వల్ల ఇప్పుడు నౌన్స్ నేర్చుకోవాలి, తర్వాత వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవాలి, తర్వాత టెన్సెస్ నేర్చుకోవాలి, తర్వాత డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవాలి, తర్వాత ఈడియమ్స్ నేర్చుకోవాలి, తర్వాత అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో ఇట్లా ప్రతిదీ ఒక ఫార్మాట్ పరంగా నేర్చుకుంటున్నప్పుడు ఏమైపోతుందంటే కోర్స్ చాలా బోరింగ్ అయిపోతుంది. మన హ్యూమన్ మైండ్ ఎట్లా పనిచేస్తుందంటే, వెన్ థింగ్స్ ఆర్ ఎగ్జైటింగ్ వి కాన్సన్ట్రేట్ మోర్. మన అటెన్షన్ ఎక్కువ ఉంటుంది, మనం చాలా కీన్గా చూస్తుంటాం. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక వెబ్ సిరీస్ చూసినాం అనుకోండి, ఫస్ట్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ ఉందనుకోండి, సెకండ్ చూస్తాం, థర్డ్ చూస్తాం, అదే రోజు మొత్తం సిరీస్లో 6 episodes ఉండని, 8 episodes ఉండని, కంప్లీట్ చేయాలనే కుతూహలం వస్తుంది, ఒకలాంటి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అట్లనే ఒక సినిమా ఎంత గ్రిప్పింగ్ ఉంటే అంత అట్రాక్టివ్ అనిపిస్తుంది, అంత ఎగ్జైట్ ఫీల్ అవుతాం, మన మైండ్ అంత యాక్టివ్గా పనిచేస్తుంది. లేదు బోరింగ్ ఉందనుకోండి, నిద్రపోతాం, ఫోనో చూసుకుంటాం, సగం సగం సినిమా చూస్తాం, సగం డైలాగులు వింటాం. ఏదైనా కానీ ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మనిషి మన అటెన్షన్ని గ్రాప్ చేస్తుంటే ఎక్కువసేపు మాట్లాడతాం, ఎక్కువ వింటాం, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, ఆ మనిషి మనకు ఎక్కువ నచ్చుతాడు లేదా నచ్చుతుంది. సో నేనేమంటున్నా అంటే, మనం ఏమంటారు, నామమాత్రానికి, ఫర్ ద నేమ్స్ సేక్ అంటారు చూడు, ఏదో స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక కోర్స్ స్టార్ట్ చేసినాం, మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి నాకు డబ్బులు వస్తాయి,
మీకు కూడా డబ్బులు కట్టగలిగే స్టేజ్లో ఉన్నారు కాబట్టి కట్టినరు, లేదా ఎక్కడన్నా అప్పు చేసో కట్టినరు, మీ అమ్మ నాన్నలను అడిగో కట్టినరు, అయిపోతుంది. ఒక కోర్సు నేను ఇస్తా అనుకున్న ఒక 500 వీడియోస్ 300 వీడియోస్ 250 వీడియోస్ ఇచ్చేస్తా, ఇక కోర్స్ అయిపోయింది, మీరు నేర్చుకున్నారు, నేను నేర్పించిన అనేస్తా, అయిపోతుంది. లేదంటే వేరే ట్యూటర్స్ని తెచ్చో వేరే ట్రైనర్స్ని తెచ్చో వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో ఎట్లా చెప్తున్నారో అట్లనే ఇక్కడ మన అప్లికేషన్లో చెప్పిస్తా, కోర్స్ అయిపోతుంది. మీరు కోర్స్ తీసుకున్నందుకు అమ్మయ్య ఇన్ని వీడియోస్ వచ్చినాయి, ఇంత కంటెంట్ వచ్చిందని మీరు హ్యాపీ ఫీల్ కావచ్చు, లేదా కొంచెం డిసప్పాయింట్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. నాకైతే మీరు అందరూ ఎన్రోల్ చేసుకుంటారు కాబట్టి, సోషల్ మీడియాలో కొంచెం ఫాలోయింగ్ ఉంది కాబట్టి, మీ అందరికీ నేను రీచ్ అవ్వగలుగుతా కాబట్టి, నేను నమ్మించి మీతో కొనిపించి నేను డబ్బులు చేసుకోవడము, నేను హ్యాపీగా ఉండడము కూడా చేయొచ్చు. కాకపోతే నేను ఎప్పుడు నా సబ్జెక్ట్తో నాకు చేయలేదు, యాప్టిట్యూడ్తో అస్సలు చేయలేదు. 2 కోర్సులు కూడా మీరందరూ ఎంతో ఆదరించారు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా. నాకు కూడా ఒకలాంటి సాటిస్ఫాక్షన్, ఇంతమందికి నచ్చింది అని రివ్యూలు చదువుతున్నా, కామెంట్స్ చదువుతున్నా, డైరెక్ట్ ఫీడ్బ్యాక్ వింటున్నా. దగ్గర 182 కాలేజెస్లో సెషన్స్ ఇచ్చినాం నేను మా తమ్ముడు. సో వాళ్ళతో డీల్ చేసినప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, మేము ఒక కోర్స్ ఇస్తున్నాము అంటే ఆ కాలేజ్ మమ్మల్ని ప్రతిసారి రిపీటే చేసింది. సో ఈ వృత్తిని ఎప్పుడు బ్లఫ్ చేయాలో, మోసం చేయాలో, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా, అట్లా చేయాలని ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోవట్లేదు. సో నేను ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఈ ఇంగ్లీష్ కోర్సుని మనం చాలా ఎక్సైటింగ్గా నేర్చుకుందాం. ఇంగ్లీష్ అనే భయాన్ని మొత్తం తీసి పడేస్తాం. ఎందుకంటే మనకు ఇండియాలో ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ అంటే దయ్యాల కంటే ఎక్కువ భయపడుతున్నారు. అవి అర్థమైతే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక 5-10% మెంబర్స్కే దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, దాన్ని క్రాక్ చేయగలుగుతున్నారు. మిగతా 90% ఏమైపోతున్నామంటే, అరే అదేదో దయ్యంలాగా, భూతంలాగా, ఏదో భూకంపంలాగా అంటే ఒకలాంటి ప్యానిక్ వస్తుంది. నేనేమంటున్నా, ఇంగ్లీష్ అంటే భయాన్ని ఫస్ట్ తీసేద్దాం, దాన్ని నేర్చుకునే పద్ధతిలోనే నేర్చుకుందాం. మీరు ఎప్పుడన్నా గమనించింటే హీరోయిన్స్ కానీ, హీరోలు కానీ, క్రికెటర్స్ కానీ, వాళ్ళ ఫస్ట్ ఇంటర్వ్యూకి, వాళ్ళ లాస్ట్ ఇంటర్వ్యూకి, లేటెస్ట్ ఇంటర్వ్యూకి వాళ్ళ కెరీర్ 10 years అయిందనుకోండి, 10 years బ్యాక్ వాళ్ళు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకి, లేదా పాడ్కాస్ట్కి, లేదా ఒక ఇంటరాక్షన్కి, ఈరోజు వాళ్ళ ప్రీవియస్ ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే చూడండి, వాళ్ళు ఎంత గ్రో అవుతున్నారంటే గ్రాడ్యువల్లీ. నాకు తెలిసి వాళ్ళు ఏ కోర్సు కూడా ఎన్రోల్ చేసుకుని ఉండరు, ఏ కోర్సు కూడా నేర్చుకుని ఉండరు. కాకపోతే ఆ ప్రాసెస్లో వాళ్ళున్న ప్రొఫెషన్లో వాళ్ళకి లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ కాబట్టి, వాళ్ళకి లాంగ్వేజ్ రావాల్సిందే కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు యూజ్ చేసే టర్మినాలజీ చూడండి, లేదా వొకాబులరీ చూడండి, వాళ్ళ సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి, మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఎవరినైనా తీసుకోండి, నేను స్పెసిఫిక్గా ఈ పర్సన్ అని చెప్తలేను. ప్రతి ఒక్కరూ కాన్స్టెంట్గా గ్రో అవుతూనే ఉన్నారు ఈ లాంగ్వేజ్లో. ఎందుకంటే ఈ లాంగ్వేజ్లో ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ యూ విల్ బీ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే. సో నేనేమంటున్నా, ఒక ఫిక్స్డ్ ఒక బుక్ రూల్లో కాకుండా, ఒక పర్టికులర్ ఎగ్జామినేషన్కి అని కాకుండా, మనం జనరల్గా ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్గా చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ ఎవరైతే మాట్లాడగలుగుతున్నారో, వాళ్ళ చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి చూడండి, అవి ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా పెట్టాలి అట్లా పెడుతున్నారో, నీట్గా భయపడకుండా, హెజిటేషన్ లేకుండా వాళ్ళు ఆన్సర్స్ ఇస్తున్నారో, వీళ్ళందరూ ఒకవేళ మనం ఏవైతే ఎగ్జామ్స్ మెన్షన్ చేస్తున్నామో ఎగ్జామ్స్ అన్నీ రాస్తే 100% క్లియర్ చేస్తారు. వాళ్ళు ఎగ్జామ్ కోసం చదువుకోలేదు, ఎగ్జామ్ కోసం ఒక లాంగ్వేజ్ని నేర్చుకోలేదు, కాకపోతే వాళ్ళందరూ ఈ ఎగ్జామ్స్ని క్లియర్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకు ఇంగ్లీష్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్లో వచ్చింది. పర్టికులర్గా ఇప్పుడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఉంటుంది మనకి ఇంగ్లీష్లో, ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి ఉంటుంది. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఈ సెంటెన్స్ని కరెక్ట్ చేయాలి, ఇక్కడ హ్యాడ్ కాదు హ్యాజ్ రావాలి, మనకు 4 ఆప్షన్స్ ఉంటే దాంట్లో ఇక్కడ ఈజా, వాజా, ఏది ఫిల్ చేయాలి అనే దాంతో నేర్చుకుంటే మనం ఎప్పటికీ ఇంగ్లీష్ని మాస్టర్ చేయలేము. పోనీ ఎగ్జామ్ని క్లియర్ చేస్తామేమో, ఎగ్జామ్ క్లియర్ చేసినాక జాబ్ వచ్చినాక మిగతా లైఫ్ అంతా మనం కంఫర్టబుల్ బతకాలి కదా. మనం మిగతా లైఫ్ అంతా ఒకలాంటి ఏమంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా బతకాలి కదా. ఆఫీస్కి పోతుంటే ఒకలాంటి ఎగ్జైట్మెంట్ రావాలి కదా, కలీగ్స్తో మాట్లాడుతున్నా, మన సుపీరియర్స్తో మాట్లాడుతున్నా, టీమ్ని మనం లీడ్ చేస్తున్నా, టీంలో ఒక మెంబర్ అయినా మనకు ఒక 9 గంటలు ఆఫీస్లో పనిచేసేటప్పుడు మజా రావాలి కదా. లేదా ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, మనం కస్టమర్స్తోని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి నచ్చినట్టు మనం మాట్లాడగలగాలి కదా. లేదు మనం తెలుగు స్టేట్స్లోనే ఉంటాం, తెలుగులోనే బిజినెస్ చేస్తాం అనుకున్నా కూడా మనకి ఇంగ్లీష్ వచ్చుంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన కస్టమర్స్తో డీల్ చేయాల్సి వస్తే, ఒక ఇంటరాక్షన్ పెట్టుకోవాల్సి వస్తే, మనకు అక్కడ టర్మ్స్ని కరెక్ట్ వాడుతున్నాం, ఒక ఫ్లూయెంట్గా ఒక లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా బిజినెస్ గ్రో అవుతుంది కదా.
అంటే ఇప్పుడు ఒక 10,000 సంపాదిస్తుంటే అప్పుడు ఒక 1,00,000 సంపాదిస్తాం కదా, లేదు 1,00,000 పక్కన పెట్టి ఒక 20,000 15,000. అంటే మనకు ఒక లాంగ్వేజ్ రావడం వల్ల మన హ్యూమన్ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఇంగ్లీష్ రావడం వల్ల అంటలేను, కాకపోతే ఇంగ్లీష్ అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి ఎక్కడికి పోయినా సర్వైవ్ అవుతాం కాబట్టి నేర్చుకోవడంలో తప్పు లేదు అంటున్నా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఫర్దర్గా చేసే వీడియోస్ నేను మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. మీకు కంప్లీట్గా లాంగ్వేజ్ నేర్పించినాకనే నేను ఈ కోర్స్ క్లోజ్ చేస్తాను. అంతవరకు ఈ కోర్స్ నేను వదిలిపెట్టాను. దిస్ ఈజ్ మై ప్రయారిటీ నౌ. నా ఎఫర్ట్స్ అన్నీ దీని మీదనే ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే ఈ రోజు నుంచి ఫ్రమ్ నెక్స్ట్ వీడియో కూడా ఒక కన్వెన్షనల్ వే ఫాలో కాకుండా, ఒక పర్ఫెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ జోలికి పోకుండా ప్రాపర్గా ఒక్కొక్క వీడియోలో కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటూ ఉందాం. ఒక్కొక్క వీడియోతోని మనం బెటర్ అవుతూ వస్తాం. యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ ఇంగ్లీష్ స్పీకర్, వీ షల్ బికమ్ మోర్ ఫ్లూయెంట్ ఎవ్రీడే. అంటే మన ఫ్లూయెన్సీ పెంచుకుందాం, మన కాన్ఫిడెన్స్ పెంచుకుందాం. సో ఇవన్నీ మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోతోని చేసుకుంటూ వెళ్ళిపోదాం. దానికి నేను ఒక కొత్త కాన్సెప్ట్ కనుక్కున్నా, కొత్త వేలో, అంటే నాకు ఎవరన్నా ఇట్లా చెప్తే ఎంత బాగుంటుండే అనిపించేటట్టు నేను మీకు చెప్పాలనుకుంటున్నా. నాకు ఎవరన్నా ఇంగ్లీష్ ఇట్లా నేర్పించింటే ఎంత హ్యాపీనెస్ వస్తుండే అనే విధంగా నేను మీకు ఇంగ్లీష్ నేర్పించాలనుకుంటున్నా. సో ప్రతిరోజు కొత్త వర్డ్స్ నేర్చుకుందాం. గ్రామర్లో ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో అవి కరెక్ట్ చేసుకుందాం. ఎప్పుడు ఏది ఎక్కడ వాడాలి, ఏ సిచ్యువేషన్లో ఎట్లా వాడాలి, లేదా ఏ కాంటెక్స్ట్లో ఏ టర్మ్ వాడాలి, ఏ కాంటెక్స్ట్లో ఏ టైప్ ఆఫ్ ఫ్రేజెస్ వాడాలి. మనకి ఈడియమ్స్ అంటారు చూడండి. ఈడియమ్స్ అంటే మనకి ఎట్లాంటివి అంటే, ఇప్పుడు మనకు ఎవరైనా చనిపోయిండ్రు అని చెప్పడానికే బకెట్ తన్నేసిండు అంటారు చూడు, కిక్ ద బకెట్ అంటారు ఇంగ్లీష్లో. ఇట్లాంటి టర్మ్స్ అన్నీ మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఇవన్నీ మనం ప్రాసెస్లో నేర్చుకుందాం. మీరు తొందరపడకండి, నేను తొందరపడను. నేనేమంటున్నా, ఎవ్రీడే మనము టైం ఇన్వెస్ట్ చేసుకుంటా మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నట్టు నేర్చుకుందాం. సో దట్ వుడ్ బి ద ప్రొసీజర్ ఫ్రమ్ నౌ, దట్ వుడ్ బి ద ప్రాసెస్. అండ్ ఆటోమేటికలీ మనకు ఒక సబ్జెక్ట్, ఒక లాంగ్వేజ్ వచ్చేస్తే ఎగ్జామ్స్ క్లియర్ చేయడం అనేది బై ప్రోడక్ట్. మనకి ఎంఎస్ ధోని అంటాడు చూడండి, ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రిపరేషన్, రిజల్ట్ అనేది బై ప్రోడక్ట్ అని. మ్యాచ్ గెలుస్తామో ఓడిపోతామో పక్కన పెట్టండి. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ వెల్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ గివింగ్ యువర్ 100%, ద రిజల్ట్ ఈస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఇట్. మనకు భగవద్గీతలో కృష్ణుడు అంటారు కదండి, మనము మన ప్రయత్నాన్ని సరిగ్గా చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం, రిజల్ట్ అనేది ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. సో అట్లే ఆలోచిద్దాం, అట్లే చేద్దాం. ఎక్కడ కూడా మీరు 1% ఈ వీడియోస్ చూసేటప్పుడు బోర్ ఫీల్ గారు, ఎక్కడ కూడా మీరు ఈ కోర్స్ తీసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ గారు, అయ్యో అనవసరంగా తీసుకున్నాను బాధపడరు. చాలా 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 యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, ప్రైస్ తగ్గిమని అడగకండి ప్లీజ్. మీరు అడిగితే నాకు ఎట్లా ఉంటుంది. 3,500 రూపీస్ దీనికి కరెక్ట్ ప్రైజే పెట్టినా రేపు పొద్దున పెరగొచ్చు కూడా. ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు మీకు 3,500, నేనేం మీ ఫైనాన్షియల్ స్టేటస్ని తక్కువ చేసి మాట్లాడతలేను, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీ. 3,500 రూపాయలు మీరు మీ దగ్గర లేకున్నా నన్ను అడిగి పెట్టినా, మీ పేరెంట్స్ని బలవంతం పెట్టి కట్టిపించినా, లేదా అప్పు చేసి కట్టినా మీరు తప్పు చేస్తున్నట్టు కానే కాదు. సో ఇది తగ్గి మనకండి, ఎందుకంటే సర్వర్ ఛార్జెస్, మేమంతా పెట్టే ఎఫర్ట్స్, ఈ కోర్సు మీకు చాలా చాలా తక్కువకి వస్తుంది. దీనికంటే తక్కువలో నేను ఏ యాంగిల్లో కూడా ఇవ్వలేను. సో తగ్గిమని అడిగి మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే మీకు రేపు పొద్దున ఒక 35,000 జాబ్ వచ్చింది అనుకోండి, నేను నార్మల్ శాలరీనే చెప్తాను. 35,000 జాబ్ వచ్చింది అనుకోండి, మీరు మంత్లీ సాటర్డే సండేస్ తీసేస్తే 20 రోజులు పని చేస్తుంటే మీకు ఇది 2 రోజుల డబ్బు 3,500 అనేది. అంటే మీరు లైఫ్ లాంగ్ అదే శాలరీకి పని చేసినా అది 0.01% కూడా కాదు. లేదా ఎక్కడికన్నా పోయినప్పుడు కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడగలిగినారు అనుకోండి, ఎవరితోనన్నా డీల్ చేయగలిగినారు అనుకోండి, ఏదైనా బిజినెస్లో మీకు హెల్ప్ అయింది అనుకోండి, లేదా ఏదైనా హ్యూమన్ రిలేషన్లో హెల్ప్ అయింది అనుకోండి, ఇది ఎంత అవుతుంది చెప్పండి. సో మీరు బెటర్ పర్సన్గా, కాన్ఫిడెంట్ పర్సన్గా మారిండ్రు అనుకోండి, 3,500 లెక్కన చెప్పండి. లైఫ్ టైం వ్యాలిడిటీ పెట్టినా కాబట్టి మీకు అరే ఈరోజు తీసుకుంటే అయిపోతుందేమో, వీడియోస్ ఏం లేవని భయపడకండి. వీడియోస్ అన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రైస్ పెరుగుతుంది. సో పెరిగినాక తీసుకోకండి, ఈరోజే తీసుకోండి. ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం, మీరు నేర్చుకుంటూ ఉండండి, మజా వస్తుంది. నెక్స్ట్ వీడియో నుంచి కరెక్ట్ సబ్జెక్ట్, ప్రతి వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండనే ఉంటుంది. మీరు 100% కోర్స్ నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తారు, ఎడ్యుకేట్ అవుతారు, అండ్ కాన్ఫిడెన్స్ గ్రో చేసుకుంటూనే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది జస్ట్ అన్ ఇంట్రడక్షన్ వీడియో. ఇది ప్రతి దగ్గర ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది, ఓన్లీ అప్లికేషన్లోనే కాదు, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అంతటా ఇది అప్లోడ్ చేస్తా. ఫర్దర్ వీడియోస్ నుంచి మీకు జస్ట్ క్రియేటివ్ యాప్లోనే ఉంటాయి, మీరు కోర్స్ కొనుక్కున్నాకనే అవి చూడొచ్చు.
థ్యాంక్ యూ సో మచ్. I'm కృష్ణ చైతన్య రెడ్డి. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి ప్రాపర్ లాంగ్వేజ్, ప్రాపర్ సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఉందాం. థ్యాంక్స్ ఎ లాట్.